చాలా గర్వంగా ఉంది. మా వయస్సులో ఉన్న వాళ్ళకి తెలుగు భాష మీద అంత పట్టు ఉండట్లేదు. తర్వాత ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి అనే ఆలోచన కూడా ఉండట్లేదు. అది ఎక్కడో తెలుగు అభిమానిగా బాధేస్తుంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో తెలుగు మనిషి అని ఒక పేజ్ రన్ చేస్తాను. అప్పుడప్పుడు ఇలా కవిత సంపుటి రాయలేను కానీ అప్పుడప్పుడు ఆలోచనలని క్రియేటివ్గా రాసి పెడుతుంటాను. కానీ బుక్ రాయడం ఎంత డిఫికల్టో ఆ ఒక్క ఏమంటారు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రాయడంలో తెలుస్తుంటుంది ఎంత ఎంత కష్టపడితే ఆ ఒక బుక్ వస్తుంది అని చెప్పేసి. కానీ మా ఏజ్లో ఈ వయసులో తెలుగు మీద ఒక గ్రిప్పు పట్టుకొని దాన్ని పుస్తకంగా మార్చి ఇలా ఈరోజు లాంచ్ చేస్తున్నారు అని అంటే చాలా గర్వంగా ఉంది. అండ్ ఇది నాకు డెఫినెట్లీ ఇది చాలా పెద్దగా మారబోతుంది. వీళ్ళిద్దరూ పెద్ద రచయితలుగా మారుతారనే నమ్మకం చాలా గట్టిగా ఉంది. ఇందాక నుంచి కృష్ణసాయి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. అన్న నాకు చాలా టెన్షన్ వస్తుంది, నువ్వు ఇన్ని రోజులు స్టేజ్ మీద ఎలా మాట్లాడుతున్నావు అంటున్నాడు. అంటే ఎంత సాఫ్ట్గా ఎంత భయపడుతున్నాడో సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు చాలాసార్లు కాల్ చేసి అన్న ఈ పాట ఒకటి ఉంది ఒకసారి మనం డిస్కస్ చేద్దామా లిరిక్స్ అని చెప్పేసి జరుగుతుంటాయి అనమాట మా ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్స్. ఆ ఏ రేంజ్లో డెప్త్ వెళ్ళిపోతుంది అంటే ఆ వేటూరి గారి గురించి కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి కానీ మాట్లాడేంత అర్హత నాకైతే లేదు. కానీ మేము ఆ దాంట్లో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటే టైం తెలియదు. ఇక్కడ ఈ లామకార్లోనే కూర్చొని కొన్నిసార్లు డీప్గా మాట్లాడము, తర్వాత కొన్నిసార్లు బ్లడ్ వారియర్స్ ఆఫీస్లోకి వచ్చి మాట్లాడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అంటే ఇదంతా ఇక్కడి వరకు వస్తుందని ఏ రోజు అనుకోలేదు. కానీ వాళ్ళిద్దరి కష్టము, వాళ్ళిద్దరికి భాష మీద ఉన్న ప్రేమ, ప్రావీణ్యం కూడా అంటాను. ఎందుకంటే అది నేను బుక్ చదివాను. సో అది పుస్తకంలో మార్చడం అనేది సింపుల్గా కాదు. అండ్ డెఫినెట్లీ కుటుంబ సభ్యులకు కూడా చాలా శుభాకాంక్షలు. ఎందుకంటే అంత ఈజీ కాదు. నేను రాయడము ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయడానికి ట్రై చేస్తాను, కానీ అది అంత ఈజీ కాదు. దానికి సపోర్టివ్ కుటుంబం ఉండాలి, దానికి సపోర్టివ్గా గురువులు కూడా ఉండాలి. ఈ ఛాన్స్ ఇచ్చిన నాకు అండ్ ఈ బుక్ మీ అందరూ చదవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నవలలు ఉంటాయి, చాలా స్టోరీ బుక్స్ అవి ఉంటాయి, కానీ దీంట్లో ఏదో ఉంది. ఆ పోస్టర్ మీరు చూసినా కూడా ఏదో స్టోరీ ఉంది. ఒక మనిషి అగ్నిలోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఇట్. ఐ థింక్ మీ అందరూ కూడా ఒకసారి చదివి చూడండి. నేనైతే చదివి చాలా అంటే ఆ తెలుగు పదం నాకు తెలియదు, కానీ మెంటల్ ఆర్గాజం అంటారు ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్, బట్ అది వచ్చింది. సో మీ అందరూ కూడా బుక్ చదువుతున్నంతసేపు ఏదో మనలోని వ్యక్తి బయటకు వస్తున్నాడు, మనలోని సప్రెస్డ్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. శ్రీశ్రీ బుక్ ఎంతమంది చదవరో నాకు తెలియదు, కానీ శ్రీశ్రీ గారి బుక్ చదివినప్పుడల్లా నాలోని ఆ ఫైర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ పుస్తకంలో చదివితే ఆ ఫైర్ డెఫినెట్లీ వచ్చేస్తుంది. సో తెలుగు ఎవరెవరికి చదవచ్చో వాళ్ళు డెఫినెట్లీ బుక్ చేసి చదవండి, లేదంటే ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు చదవండి. సో బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా అంటే మీరు మాట్లాడినప్పుడు నాకు ఒక్కసారిగా అరే నేను కూడా రాస్తే బాగుంటుండు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఇలాంటి మేనమామలు అల్లీలు ఉంటే బాగుండేది, కానీ పర్లేదు మీరే మా మామ అనుకుని రాస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణసాయి, భాను ప్రకాష్ ఇద్దరు మమ్మల్ని పిలిచినందుకు, అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇలాంటి పిల్లల్ని కానీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి రాయించినందుకు